హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ మద్దల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై. అందుకు ముందు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనంలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వచ్చేసి మనకు శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా మెత్తబడిపోతాయి. సిమ్లో పెట్టుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇదో మనకి ఇలా వస్తుందండి. రెసిపీ వచ్చేసి కొద్దిగా వాటర్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది. ఆ వాటర్ అన్నీ మళ్ళీ ఇంకిపోవాలి. అట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మూతి చూసినాం కదా, కలర్ కూడా మారిపోయినాయి చూడండి. ఉప్పులు అనేది బాగా మెత్తబడిపోయినాయి మగ్గి. ఇంకా మనం ఇప్పుడు దీంట్లోకి మనం పుట్నాల పౌడర్ కానీ వెల్లుల్లి పౌడర్ కానీ తయారు చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కారం పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకున్నాను. వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసాను, వీడియోలో స్కిప్ అయింది. మనం ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి, కారం పొడి బాగా కలిసేలాగా మనం కలుపుకున్నాక 2 మినిట్స్ మళ్ళీ సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకు వచ్చేసి ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ ఫ్రై అన్నం లేకైనా, చపాతీ లేకైనా, దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. మనం పుట్నాల పౌడర్ కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి. ఇప్పుడు వచ్చేసి మన రెసిపీ మనకు రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు మా ఇంట్లో రైస్ లెగ్ చేశాను. పప్పు, క్యాప్సికమ్ ఫ్రై చేశాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.